పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష. 55 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా? ప్రజా సమస్యలను ప్రస్తావించలేదా? అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం, వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అడ్డంగా నిలబడండి అని చెప్పి ఆయనే సైకిల్ చేసి పంపించడం, నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి, నాకు Z+ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు, గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను కూడా తిరస్కరిస్తున్నారంటే రేపు 11 సీట్లు కూడా అనరుడు అధ్యక్ష. కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో, 60 రోజులు మించిపోతే పోతుందేమో, దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈరోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈరోజు మనకు అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే నేను హాజరయ్యారు, ఈ రోజేమో సభలోనేమో ఎగ్గొట్టారు అధ్యక్ష, సభకు రాకుండా. మరి ఈరోజు అధ్యక్ష శాసనసభ్యులు ఎవరైనా సరే అధ్యక్ష మీ ఆదేశాలను అనుసరించడం, సభలో హుందాగా ప్రవర్తించడం, దానికి ఈరోజు విరుద్ధంగా మరి వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుని ఈ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అలానే మరి గవర్నర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు వాస్తవాలకు దగ్గరగా ఉంది.